ఇస్లాం ఏం నేర్పించింది అంటే ఇస్లాం అనేక గొప్ప క్వాలిటీస్ నేర్పించింది. దాంట్లో మొదటి క్వాలిటీ సమానత్వం, రెండో క్వాలిటీ నిర్భయం. దేనికి భయపడకుండా ఉంటాం. జాతీయవాద ముస్లింస్ వాళ్ళు చేసినటువంటి పని నాకు తెలిసి హయ్యర్ జిహాద్ చేశారు. జిహాద్లో 2 రకాలు ఉంటాయని నేను విన్నాను. లెస్సర్ జిహాద్, హయ్యర్ జిహాద్. లెస్సర్ అంటే ఏదో ఎవరితో వెళ్ళి కొట్లాడి యుద్ధం చేయడం, అది కాదు. ప్రవక్త గారు స్వయంగా చెప్పారు, ఒక నియంత, ఒక దుర్మార్గుడు అనేటువంటి రాజు ముందు నిలబడి ఒక నిరంకుశుడు ముందు ఒక సత్యవాక్యం చెప్పారు. అది కూడా జిహాద్ కోసం. ఆ పని చేశారు మా జాతీయవాద ముస్లింస్. టైడంతా వ్యతిరేకంగా ఉంటే ఒక్కళ్ళు నిలబడి మాట్లాడారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎందుకు తీరుస్తారు భారతదేశాన్ని? మేము భయపడుతున్నాం, మేము మైనారిటీ, రేపు పొద్దున హిందువుల పాలన వస్తుంది, మమ్మల్ని దొక్కేస్తారండి. ఊరి దరిద్రుడా, నీకు మొట్టమొదట ఇస్లాం నుంచి నేర్చుకోవాల్సినటువంటి మొదటి క్వాలిటీగా నిర్భయం. నువ్వు నిర్భయంగా ఉంటే నేర్చుకోవాలి. మక్కాలో ఎన్నో హింసలు పడిన తర్వాత ప్రవక్త యొక్క అనుచరులు మనం చూడలేని వినలేని ఘోరమైనటువంటి హింసలకి లోనయ్యారు. కానీ సత్యాన్ని, వాళ్ళు అనుకున్న సత్యాన్ని వదిలిపెట్టలేదు. అక్కడి నుంచి మదీనాకు వెళ్ళి అక్కడ కూడా మైనారిటీ, వాళ్ళు ఎవరు భయపడలేదే. ఎందుకు భయపడతాం? మనం ఫస్ట్ భయం వదిలిపెట్టాం. ఎందుకు భయపడాలి? మనం భయపడుతున్నాం అంటే మనం ముస్లింస్ కాదని అర్థం. నా అభిప్రాయం చెప్తున్నాను. ఎందుకంటే ముస్లిం భయపడడానికి వీల్లేదు. మతంలోని గొప్ప క్వాలిటీస్ ఇవి. తూర్పుకి పడమరకి తలకాయ తిప్పడం కాదని చెప్పారు. ఇంకొంచెం ముందుకెళ్ళి గడ్డం ఏ సైజుగా ఉండాలి, పైజామా ఏ సైజుగా ఉండాలి, లేకపోతే ఏది పాటించాలి, మనం వాష్రూమ్ గట్టి వెళ్ళాలి, ఇట్లా నుంచోవాలి. ఇది మతమేనా? ఇది కూడా మతమే, కానీ అసలు ప్రిన్సిపుల్ కాదు. సమానత్వం, నిర్భయం ఇస్లాం అంటే. చెడుకు వ్యతిరేకంగా పోరాటం, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం, ఒక్కళ్ళు నిలబడిన పోరాటం. మొత్తం సమాజం అంతా నీకు ఎదురు నిలబడి ఒక్కడో సరే సత్యాన్ని చెప్పి చచ్చిపోవడం. మక్బూల్ షర్వాణి చేసింది జిహాద్, గఫార్ ఖాన్ చేసింది జిహాద్. ఇవాళ మొత్తం సమాజంలో ఫైడ్ ఇలా ఉండగా ఇక్కడ నిలబడి మతోన్మాదాలను వ్యతిరేకించే ముస్లిం సదస్సు, దీనికి ఇట్సెల్ఫ్ ఇస్ జిహాద్. జిహాద్ ఇది చెప్పండి.